మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే సంతాన వర్గం గురించి ఆలోచనలు అధికం చేస్తారు. ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా మీ కృషిశీలత పెరుగుతుంది. విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇతరుల మీద విజయం సాధిస్తారు. అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం శ్రద్ధ తీసుకుంటారు. వారితో కలిపి ప్రయాణాలు చేయడానికి కూడా మీరు ఆలోచనలు చేసుకుంటారు. ఈ విషయంలో మీకు మీ సిబ్బంది అలాగే మీ కుటుంబ సభ్యులు వారి యొక్క సహకారంతో అనుకున్న పనులలో ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తూ ముందుకు పెడతారు. కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో ఇంతకాలం ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. అలాగే ఏదన్నా పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా బాగుంటుంది. ఆలస్యాలు ఆటంకాలు ఎన్ని ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు పెడుతూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయంలోనూ వృత్తిపరమైన అభివృద్ధి విషయంలోనూ అధికంగా దృష్టి కేటాయించడం, వాటిల్లో ఆలస్యాలు ఆటంకాలు ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, మీ విజయ సాధన విషయంలో మీ యొక్క గృహ సౌఖ్యం విషయం కావచ్చు, మీ కుటుంబ సభ్యులకి మీరు ఇచ్చే సహకారం విషయం కావచ్చు, ఏవి ఎలా ఉన్నా వృత్తికి సంబంధించిన విషయాల మీద అధికంగా దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరంగా వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా, ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా కూడా వృత్తిపరంగా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు, కొత్త అభివృద్ధి, మీ సృజనాత్మకత చాలా వరకు అనుకూలంగా ఉండడం, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. విద్యార్థులు విద్యాపరంగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. గృహ సౌఖ్యం బాగుంటుంది. ఆలోచనలు చాలా వరకు మీకు సహకరిస్తాయి. మీ వ్యక్తిగత అభివృద్ధికి, వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.